నేను కూడా మీ లెక్క ఒక కార్యకర్తగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి అక్కడే ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఈ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకున్నారు. మీ అందరికీ సోదరునిగా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలానికి సంబంధించిన వాడిని. మీ అందరి ఆశీర్వాదంతో మొన్న విజయం సాధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలా ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అలాగే మా వీరేష్ అన్నను, అలాగే మా బీర్లాయిల్ అన్నను, మా కుంభమణిల్ అన్నను, మా మల్రెడ్డి రంగారెడ్డి అన్నను, శామ్యుల్ అన్నను, అందరినీ ఎలాగైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఎలాగైతే ఓట్లేసి 2,82,000 మెజార్టీ తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా నామినేషన్ ర్యాలీకి రావడం మీ అందరి గొప్పతనం. మీరు పడ్డ శ్రమకు ఈడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి నామినేషన్కి రావడం జరిగింది. మీ అందరి కోసం మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఆ రోజు మీరు రాత్రి పగలు కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలను చైతన్యవంతులు చేసి బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టింది. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, మళ్ళీ సమయం ఆసన్నమైంది. భారతదేశంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోసపూరిత పార్టీ. ఓన్లీ సోషల్ మీడియా యూనివర్సిటీ తప్ప వాస్తవాలు ఏమీ లేవు. మనం ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానున్న 20 రోజులల్లా సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు కథనాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ బూతులో ఏమీ లేదు. మీరందరూ చూసిర్రు, బీజేపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. బూతులో కూర్చునే కార్యకర్తలే లేరు. బీఆర్ఎస్ చూస్తే నాయకులంతా పారిపోతున్నారు. దీపాములు ఇస్తే ఇజ్రేసి డస్ట్బిన్ లో పడేసి ఉరుకుతున్నారు. మరి ఎక్కడున్నారు? కాబట్టి సోషల్ మీడియా వచ్చే ప్రచారాల గురించి పట్టించుకోవద్దు. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ ఫోన్ల రోజు పొద్దున మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కార్యక్రమాలను షేర్ చేయండి. మన ఊర్లో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయండి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని అక్కడ ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీకు ఒక్కటే చెప్తున్న చివరి మాట, నన్ను ఆశీర్వదించండి. నేను గెలిచిన తర్వాత భువనగిరి ప్రజల కష్టాలు మా అన్నలందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు నోళ్లతోటి సహకరిస్తూ పార్లమెంట్ లో మీకోసం గలమిప్తా. ఇక్కడ సమస్యలు, ఇక్కడికి రావాల్సిన నిధులు అన్నిటి కోసం పార్లమెంటుకు పోయి పోరాటం చేస్తా. మీ అందరికీ తెలుసు, మా ఇద్దరు అన్నలు మా మధ్యన మా రేవంత్ అన్నుండు నన్ను ఆశీర్వదిస్తుర్రు. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిండ్రు. ఈ రోజు ఆయన యువకుడే, ఆయనకు కూడా 20-25 ఏళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకొని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో పట్టుదలతో పోతున్నారు. ఈ రోజు అందరు కలిసి మన 100 రోజుల పాలన గురించి తప్పు చెప్పుతుర్రు. మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. పదే చెప్పుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీ బిడ్డనే. నేను మీ అందరి కోసం కాంగ్రెస్ పార్టీ లాగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని మా అన్నలు 3 అన్నల ముందు నేను వాగ్దానం చేస్తున్నా. నేను వాళ్ళెవరిని కూడా ఈ రోజు నా ఎమ్మెల్యేలు మా అన్నలందరూ కలిసి ఆశీర్వదించి టికెట్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రంటే మీ మీద నమ్మకంతో, మీ మధ్యలో ఉన్న కార్యకర్తలు గెలిపించుకుంటారన్న నమ్మకంతో ఒక మధ్య తరగతిలో పుట్టి ఈ యొక్క టికెట్ సంపాదించుకోవడానికి మా అన్నలు ఇచ్చిన సహకారానికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.